హర హర మహాదేవ హర. ముందుగా గణపతి హోమం చేస్తున్నారు. అందరూ కూడా గణపతయే నమః అంటూ చూస్తున్నాండి. గణపతి ఓం గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. గణపతి గుహరామే కవింక వినామ వంశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమోదవి సాధక స్వాహా. మహాగణాధిపతయ ఇదం నమః. ఈసారి ఇక్కడికి ముందుగా మహాగణపతికి హోమం చేసుకున్నాం. వివరాలన్నీ రేపు చెప్పుకుందాం. గుర్తుపోతుంది, సమయం లేదు కనుక విశేషమైనటువంటి అర్థాలన్నీ రేపు చెప్పుకుందాం. ఈ పూటకి ముందుగా మహాగణపతి సృష్టిలో మొట్టమొదటి వచ్చినవాడు, సృష్టికి మునుపు ఉన్నవాడు, సృష్టి తర్వాత ఉండేవాడు కనుక మహాగణాధిపతి అన్నారు. ఆయనకి ముందుగా హోమం చేసుకున్నాం. ఇప్పుడు తదనంతరం విష్ణువుకి హోమం చేస్తున్నాం. అందరూ కూడా నారాయణాయ నమః అంటూ ఉండాలి, మనస్సులో స్మరణ చేస్తుండాలి. ఇదం విష్ణు చక్రమేత్రధానం సమూఢం స్వాగం సురే స్వాహ. 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 నారాయణాయ నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ నమః. ఈసారి సూర్యనారాయణుడికి హోమం. పంచాయతన దేవతలని ఈ దేవత విశేష ఆరాధన ఇవన్నీ కూడా మనకి శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి అవలంబించినటువంటి విశేషాన్ని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మొట్టమొదట విష్ణువుకి చేశాం. రెండవ దేవత సూర్యనారాయణుడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవతను ఇష్టపడతారు. దానిలో సూర్యుడు కూడా ఒకటి. అందరూ కూడా సూర్యనారాయణాయ నమః అంటూ వేస్తుండండి. ఓం సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోం స్వాహ వస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. ఓం ఇదం విష్ణు. ఓం గృహ సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం తత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం దత్రసం సత్యం వైదత్ర సమాపవత్యోతిర సమృతం బ్రహ్మ భూర్భవస్వరోగ స్వాహ. సూర్యనారాయణాయ నమః. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాయ నమః. సవిత్ర సూర్యనారాయణ ప్రసాద సిద్ధిరస్తు. కావాలంటే వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు గణపతికి హోమం చేస్తున్నాం. ఇందాక మహాగణపతికి చేశాం కదండి. మరి వీరెవరు అంటారేమో, సాకారమూర్తిగా వచ్చినటువంటి స్వరూపానికి చేస్తున్నాం. ఇందాక నిరాకారుడు, ఏ ఆకారం లేకుండా ఉండే రూపాన్ని పూజించాం మహాగణపతిగా. ఇప్పుడు అదే పరబ్రహ్మం మనందరినీ భక్తులను అనుగ్రహించడం కోసం ఒక రూపాన్ని బట్టి వచ్చారట. దాన్నే సాకార రూపం అంటారు. అటువంటి రూపమైన గణపతికి హోమం చేస్తున్నాం.
జ్వలంతీర్వైరోచనీకర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా జ్వలంతీర్వైరోచనీకర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా కర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా జ్వలంతీర్వైరోచనీకర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా కర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా జ్వలంతీర్వైరోచనీకర్మఫలే సృష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా ఓం గాత్యాయనాయ విద్మహే కన్యాకుమార్తెమహే తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా గాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా దుర్గాయ నమః. ఈసారి అందరూ కూడా రుద్రాయ నమః అంటూ ఉండండి. వేసినప్పుడల్లా ఎవరికి ఎన్ని చేసినా ఎన్ని హోమాలు చేసినా చివరికి శాంతి కలగాలంటే పరమశివుడిని స్మరించవలసిందే. శివ అంటే శుభమును మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న, శుభమును మాత్రమే ఇవ్వగలిగిన ఏకైక స్వరూపమే పరమశివుడు. అంచేత శివ అంటేనే శుద్ధము శుభము అందించేవాడు అర్థం. అంచేత అటువంటి శాంత స్వరూపమైన పరమశివుడిని చివరిగా హోమం చేస్తున్నాం. అందరూ కూడా రుద్రాయ నమః అంటూ వేస్తుండండి. ఓం రుద్రాయ ప్రజల సేవ హృదయ హృదయ స్వాహ రుద్రాయ ప్రజల సేవ హృదయ స్వాహ రుద్రాయ ప్రజల సేవ హృదయ స్వాహ రుద్రాయ ప్రజల హృదయ స్వాహ పామభాగం జిభేన తృష్వేవన ప్రసితంద్రో నామహస్తా సవిధ్య రక్షసస్తపిష్ఠై తవ భ్రమాశనాశయాపతంత్యన స్పృశధృషదాశోషజానః తపోగశ్చక్మే జక్వా పతంగాన సందిత విసృజ విశ్వగుల్కాః ప్రతిస్పశ విసజతూర్ణితమా భవాపాజర్విశోऽస్య అదర్థః యోనో దూరే అఖజకం శోజోऽన్యగ్నే మాకిష్టే యథరాతధర్షీద్ ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతనస్మన్యమిత్రాగం ఓషధాత్మహేతే यो न अराधिकं संविधान चक्रे नीचातं धक्ष्यत सन्नशुष्कं ऊर्ध्वभव प्रतिविध्याध्यस्मदा विष्णुत्वा दैव्यान्यग्ने अवस्थिरातनहयातजोनाञ्जानुजानं प्रमुरणेः शत्रन सते जानाति सुमतिञ्जविष्ठजैव ते ब्रह्मणे गातमैरधो विश्वान्यस्मै सुदिनानि राजोद्युम्नान्यर्यो विदुरो अभिद्यौ हविषाजुक्तैः मे सुदिनः सासदृष्टिः अच्छामदे सुमतिं घोष्यर्वाक्सन्ते भावाता जरताम् इयङ्गीः शुष्पास्पासुरथामर्जलेमास्मे क्षत्राणि धारयेरनद्योन यहत्वा भूर्याचरेत पत्नं दोषावस्तर्ति दिवागो समनद्योन क्रीडन्तस्त्वा सुमनधस्सपे माभिद्युम्नातस्थिवागुंसो जनानाम् स्पष्पस्वहिरण्योऽग्नवुपजाति वसुमता तथेन तस्यत्राता भवति तस्य सखायस्तादित्यमा न शक्तिजोषत् महारुचामि बन्धता वचोभिस्तन्माभितर्गौतमादन्विजाय మా అందరూ కూడా